పాకిస్తాన్ అసలు రంగు రోజు రోజుకి బయటపడుతుంది. ఆ మేకపోతు గాంభీర్యం ఇక చెల్లే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్కు సొంత గడ్డపైనే తీవ్ర అవమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేను ఇక్కడ కేవలం క్రికెట్ గురించి మాట్లాడడం లేదు. ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా ముందుగా క్రికెట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ మాజీ ఆటగాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆటగాళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి. బయటకు వస్తే కొడతారేమో, ఎక్కడ చెప్పులు విసురుతారో, ఎక్కడ రాళ్ళు రువ్వుతారో అని ఆటగాళ్ళుగా మనం వాళ్ళని తప్పుపట్టలేము. కానీ వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ వెకిలి చేష్టలు వాళ్ళ విలువ పోవడానికి కారణమైంది. ఇక్కడ పాకిస్తాన్ అభిమానులే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఆడడానికి పోయినోడివి, ఆడి రాకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇమిటేట్ చేయాలి? వాళ్ళని ఎందుకు నువ్వు వెక్కిరించాలి? వాళ్ళని ఎందుకు నువ్వు రెచ్చగొట్టాలి అని పాకిస్తాన్ అభిమానులే, క్రికెట్ అభిమానులే వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకు ఈ జై హింద్ నినాదాలు వస్తున్నాయి అనేది ఒక్కసారి మనం చూడొచ్చు పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్ నేను ప్లే చేసి ముందుగా మీకు చూపిస్తాను. పాకిస్తాన్ గడ్డ మీద, పాకిస్తాన్ నడిబొడ్డులో వస్తున్నటువంటి జై హింద్ నినాదాలు మనం ఖచ్చితంగా వినాలి. ఒకసారి ప్లే చేసి చూపించండి ఒకసారి. ఎలా ఉంది అది వినడానికి? ఎలా ఉంది వినడానికి? అది జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ పాకిస్తాన్ గడ్డ మీద నినాదాలు చేస్తుంటే ఎలా ఉంది? మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తున్న కొంతమంది దుర్మార్గులకి ఇది వినిపించాలి. దేశ ద్రోహులకి ఇది వినిపించాలి. దిస్ ఈజ్ అవర్ నేషన్. ఇది మన గొప్పతనం. శత్రు దేశాలు కూడా మన గొప్పతనాన్ని గుర్తించగలుగుతున్నాయి. శత్రు దేశాలు కూడా జై హింద్ అని నినాదాలు చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఉప్పు తింటూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడ ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ, ఇక్కడ మహిళల్ని పెళ్లి చేసుకొని, ఇక్కడే పిల్లల్ని కని పాకిస్తాన్ కోసం పనిచేస్తూ, లేదంటే పాకిస్తాన్ మన శత్రు దేశం పట్ల సానుభూతి చూపిస్తూ, ప్రేమ చూపిస్తున్నటువంటి దుర్మార్గులకి వినపడాలి. అక్కడ ఏమీ మిగలలేదు మీరు వెళ్ళడానికి. ఇక్కడ ఉండి కలలు కంటున్నారేమో, పాకిస్తాన్ వెళ్ళిపోతాం, లేదంటే పాకిస్తాన్ ఏదో అది ఇది వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు. దెర్ ఈజ్ నథింగ్ దే కెన్ డూ, నాట్ ఎనీమోర్. ఇట్స్ ఓవర్. పాకిస్తాన్ కప్పుకున్నటువంటి ఆ పులి వేషం తొలగిపోయింది. ఆ మేకపోతు గాంభీర్యం తొలగిపోయింది. ప్రజలకు అసలు విషయం అర్థమవుతోంది. Pakistan is a failed nation. Everybody knows that now. ప్రపంచ దేశాలే కాదు, ఈవెన్ పాకిస్తాన్ knows that. అక్కడ జై హింద్ నినాదాలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేము భారత్లో కలుస్తామని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ మాజీ క్రికెటర్లకు ఆ క్రికెట్ మీద, ఇప్పుడు ఆడుతున్నటువంటి టీం మీద నమ్మకం లేదు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా తెలుసు దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఇన్ ద మ్యాచ్ అని. నేను ఇక్కడెక్కడా కూడా ఆటని తప్పు పట్టడం లేదు, ఆటగాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. బట్ ఆటగాళ్ళ ముసుగులో ఉన్నటువంటి ఆ దొంగల్ని నేను తప్పుపడుతున్నాను. ఆటగాళ్ల రూపంలో మన దేశానికి వచ్చి, మన దేశాన్ని అవమానించి, మన ఆటగాళ్ళని అవమానించిన వాళ్ళని నేను తప్పుపడుతున్నాను. ఇక్కడ ఉండి మన దేశం మట్టి మీద ఉంటూ, మన ఉప్పు తింటూ వాళ్ళ భజన చేస్తున్న కొంతమంది దుర్మార్గులను నేను తప్పుపడుతున్నాను. దట్ ఈస్ ద కండిషన్ ఇన్ పాకిస్తాన్. జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లో కలపండి అని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో చూస్తున్నాం, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేయండి అని చెప్పేసి అక్కడ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అసలు విషయాన్ని అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ నేషన్. ఎందుకంటే ఒకేసారి ఏర్పడ్డాయి కదా రెండు దేశాలు, ఓవైపు భారత్, మరోవైపు పాకిస్తాన్. రెండు దేశాలు ఒకేసారి వచ్చాయి కదా, ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వీ నౌ? చైనాలో జరిగిన మొన్న సమ్మిట్లో చూసాం, మోదీకో వైపు రష్యా అధ్యక్షుడు, మరోవైపు చైనా అధ్యక్షుడు. ఇంత పెద్ద సభలో వీఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చైనా నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో కూడా బ్రిక్స్ దేశాల సదస్సు నిర్వహిస్తే ఇండియా ఈజ్ ద మెయిన్ పిల్లర్ దే. ప్రపంచ దేశాలు ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా భారత్ మద్దతు ఉండాల్సిందే. విశ్వగురువుగా ఎదుగుతున్నాం మనం. పాకిస్తాన్ ఎక్కడుంది? వేర్ ఈజ్ పాకిస్తాన్ నౌ? కరువు కాటకాల్లో చిక్కుకొని అల్లాడుతోంది. మహిళలని దారుణంగా హింసిస్తున్నటువంటి దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. స్వేచ్ఛ లేని దేశంగా పేరు వచ్చింది. తిండి లేదు, ఉద్యోగాలు లేవు, వైద్యం లేదు, రోడ్లు లేవు, టెక్నాలజీ లేదు, డెవలప్మెంట్ లేదు, వ్యవసాయం కూడా లేదు. ఇప్పుడు ఉన్నదల్లా రెండే, ఒకటి ఉగ్రవాదం, రెండు హింస. ఇంతకు మించి ఏముంది? ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారో మనం చూడట్లేదా వాళ్ళ ఆటగాళ్ళు? 6-0 అనుకుంటూ తుపాకుల్లాగా బ్యాట్ని గాల్లో చూపిస్తూ, ఇక వాళ్ళ నాయకుడైతే ఏకంగా మన ట్రోఫీని ఎత్తుకెళ్ళిపోయాడు. ట్రోఫీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి సిగ్గు లేకుండా? అదేమన్నా మీరు తయారు చేసుకొచ్చిందా? మీ ఇంట్లో చేసుకొచ్చిన పులిహోర దద్దోజనం అనుకుంటున్నారా? మీరు తినకపోతే నేను పట్టుకెళ్ళిపోతానడానికి? దట్ ఈజ్ అవర్ రైట్. మేము గెలిచాం, మా హక్కు అది. ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, చూస్తున్నాం. మోసిన్ నఖ్వీ ఇదిగో అలాగే పట్టుకెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఏం రైట్స్ ఉన్నాయి అతనికి మన కప్ తీసుకువెళ్ళిపోవడానికి? వి వన్ ద మ్యాచ్, వి వన్ ద ట్రోఫీ. ఎవ్రీబడి నోస్ దట్, వరల్డ్ నోస్ దట్. పాకిస్తాన్లో ఊస్తున్నారు మీరు చేస్తున్న పనులకి. పాకిస్తాన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుగా, పెద్ద చిన్న తేడా లేకుండా. ఒకసారి అభిమానుల రియాక్షన్ నేను మీకు చూపిస్తాను, చిన్నపిల్లలు కూడా చివరికి. ఒకసారి ప్లే చేయండి ఆ వీడియోస్. मुझे टेपिया चाहिए, हम पाकिस्तान टेपिया की वजह से ये मैच आ रहा है, पाकिस्तान टेपिया की वजह से। और इस राउंड टेपिया 12 क्यों तूने पिछले मैच में इंडियंस को छेड़ा? क्यों तूने ये किया? जसप्रीत बुमराह ने भी तेरे इस कार्य के तेरी तशरीफ में डाली, फिर तुझे कुत्ता बना के हमने मारा। क्यों किया ये? बता ना, अब क्या करूं मैं? हम लोग जो फाइनल जीतने की खुशी में थे, हार गए हम लोग, हार गए। हम लोग मैच फाइनल हार गए भाईजान। इंडिया ने हमें अंदर डाल दिया है। ये क्रिकेट थी हमारी, ये डेथ बॉलिंग है आपकी, ये हारिस रऊफ तेरा 2 नंबर अग्रेशन इंडिया के सामने तू हवा की तरह उड़ गया है। हवा की तरह उड़ गया तू इंडिया के सामने। इंडिया ने बेटा तेरे साथ वो किया जो किसी के साथ कोई नहीं करता। मुझे बताओ ना, तो मुझे बताओ मुझे, बताओ। तोड़ दूंगा टीवी, तोड़ दूंगा। बताओ क्यों हारे हो? बताओ। मैं चुप था फाइनल तक, मैंने किसी टीम के प्लेयर को गाली नहीं दी, मैंने किसी प्लेयर के ऊपर पर्सनल नहीं गया मैं। దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ కండిషన్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులందరికీ కూడా, అభిమానులందరికీ, ఎవ్రీ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ ఈజ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. చెప్పలేక వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్కి చెప్పలేక, చెప్పుకోలేక, చెప్పినా వాళ్ళకి అర్థం కాక, వినక, ఇదిగో ఇలాగే తల బద్దలు కొట్టుకుంటున్నారు. దొరికిందల్లా బద్దలు కొడుతున్నారు. ఏడవలేక ఇక నవ్వుతున్నటువంటి పరిస్థితి. చివరికి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని, లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాం మేము, సిగ్గుందా మీకు అని అడుగుతున్నారు. మీరు వచ్చి క్రికెట్ ఆడుకోకుండా మీకెందుకు, వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టాలి మీరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు?
అందరి ముందు మా పరువు తీశారు కదా అని అడుగుతున్నారు. ఇక్కడ కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఫ్యాన్స్ మాత్రమే కాదు. షోయబ్ మాలిక్ మనకు తెలుసు కదా, షోయబ్ మాలిక్ పొగుడుతున్నాడు ఇండియా జట్టుని. అలాగే మహమ్మద్ అమీర్ వాళ్ళ మాజీ ఆటగాడు, మన వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసి అది కదా అసలు బ్యాటింగ్ అంటే, తిలక్ చేసినటువంటి బ్యాటింగ్ గురించి ఎస్పెషల్గా మాట్లాడాడు మహమ్మద్ అమీర్. తిలక్ని చూసి నేర్చుకోండి బ్యాటింగ్ ఎలా చేయాలో. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్లో వాళ్ళు వచ్చి నిలబడగలిగారు. అతను కూడా ఒక యువకుడే కదా, ఏ బాల్ ఎప్పుడు ఆడాలో ఎటు కొట్టాలో తెలిసిన అతను. ఇంతమంది టీం ఉన్నారు, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు మీరు వేస్ట్ కదా అని చెప్పి వాళ్ళ సీనియర్ ఆటగాళ్ళు మాట్లాడుతున్నారు. అఖ్తర్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు, మన వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంది కదా అంటే, వాళ్ళ టీవీ షోలో కూర్చొని, వాళ్ళ దేశంలో వాళ్ళ టీవీ షోలో కూర్చొని అఖ్తర్ ఏం మాట్లాడారో విన్నాం కదా. టాలెంటా? ఏం టాలెంట్ ఉంది పాకిస్తాన్ దగ్గర, ఏ టాలెంట్ ఉంది టీం దగ్గర అని అడిగారు. అదే క్రికెట్ బాగా ఆడతారు కదంటే, ఓ మనోళ్ళు క్రికెట్ ఆడతారా అని వాళ్ళ మాజీ ఆటగాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. షోయబ్ మాలిక్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మహమ్మద్ అమీర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్ళు చెప్పేదే లేదు, ఇక మాట్లాడడానికి లేదు. అడపాదడపా ఒకరో ఇద్దరో సీనియర్ ఆటగాళ్ళు వచ్చి ఇక డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వీ కెన్ సీ అఫ్రీది లాంటి వాళ్ళు కూడా ఇక తిడితే ఉపయోగం లేదు, అందరూ తిడితే కష్టమేమో అని చెప్పేసి చివరికి ఏదో కొంత సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. చిన్న పిల్లల దగ్గర నుంచి అభిమానుల పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు అభిమానులు రండి, మీ సంగతి తేలుస్తాం, చెప్పులతో కొడతాం మిమ్మల్ని అని చెప్పి అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్లో జై హింద్ నినాదాలు, మరోవైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారత్లో కలపమని చెప్పి అడుగుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో అదే పరిస్థితి, పాకిస్తాన్లో ఇక అధ్వానమైనటువంటి పరిస్థితులు. భారత్ లాంటి నాయకత్వం కావాలని, భారత్ లాంటి వ్యవస్థలు కావాలని, భారత్ లాంటి డెవలప్మెంట్ కావాలని, భారత్ లాంటి చదువులు కావాలి, భారత్ లాంటి ఉద్యోగాలు కావాలి, భారత్ లాంటి వైద్యం కావాలి. అరే భారత్ చంద్రుడి మీద అడుగు పెడుతుంటే పాకిస్తాన్ చంద్రుడిలాగా మారిపోయేలా ఉంది అని చెప్పేసి వాళ్ళ అభిమానులు మాట్లాడుతున్నారు. అంటే చంద్రుడి మీద నీళ్లు ఉండదు, ఆక్సిజన్ ఉండదు కదా, కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ కూడా అలాగే మారిపోతుంది, భారత్ చంద్రుడి మీదకి వెళ్తుందేమో, మనమే మూన్ అయిపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ క్లాష్ ఫర్ పాకిస్తాన్ కేవలం ఆటలోనే కాదు, క్యారెక్టర్లో ఫెయిల్ అయింది. వేర్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ దెర్ విల్ బి నథింగ్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎనీ కంట్రీ. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్యారెక్టర్ లేని మనిషి అయినా సరే, క్యారెక్టర్ లేని దేశం అయినా సరే. Now we have a lot of examples for bad character. Pakistan is one of the best example. Bangladesh is one of the example. And we can see America, of course. అమెరికా అని దేశాన్ని అనలేం కానీ వాళ్ళ నాయకుడి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. 1, 2 అని కాదు. వేర్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ దెర్ విల్ బి నో ఫ్యూచర్. ఖచ్చితంగా. సో ఇప్పటికైనా పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా పనికొచ్చే విషయాల మీద పెట్టాలి. ఇంత జరిగిన తర్వాత పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు కదా అని చెప్పేసి సైనికులకు ప్రకటిస్తే వాళ్ళ కెప్టెన్ వెళ్ళి ఉగ్రవాదులకు ప్రకటించాడు. ఉగ్రవాదులకు డబ్బులు ఇవ్వడం ఏంటి? తీసుకెళ్ళి కష్టపడి ఆడింది అందుకేనా మీరు? మేము మీతో ఆడి మీకు లాభం చేకూర్చింది అందుకేనా? మీరు ఉగ్రవాదులకు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడానికా? ఇండియా షుడ్ రియలైజ్ ఇట్. భారత అభిమానులు వద్దన్నారు మ్యాచ్ పాకిస్తాన్, కానీ బీసీసీఐ ఓకే, ఐసీసీ మాట్లాడుకున్నారు, ఆడారు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించాం. యుద్ధానికి సంబంధించి ఇవన్నీ కూడా గేమ్లోకి ఎందుకులే అని చెప్పాం. కానీ అట్ ది సేమ్ టైం మన ఎమోషన్స్ని మర్చిపోకూడదని మన భారత పౌరులకి సంఘీభావం ప్రకటించారు, గౌరవంగానే అది కూడా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎంత చీప్గా బిహేవ్ చేశారు, ఎంత వెకిలిగా బిహేవ్ చేశారు మనం చూసాం. అన్నిటికి మించి వాళ్ళకు వచ్చిన కొద్దిపాటి డబ్బులు. అసలే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ అంటే పూర్ ప్లేయర్స్. ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ఆర్ ద రిచెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్.
బట్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఆర్ ద పూరెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. ఏం చేసుకున్నారు? డబ్బులు నిజంగా ఇస్తారో లేదో తెలియదు. ఐఎమ్ నాట్ షూర్. వాళ్ళు ప్రకటించారు, కానీ నిజంగా ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తారా, ఆ డబ్బులు ఇస్తారా అంటే చెప్పలేము. ఓన్లీ ప్రెస్ మీట్ కోసం, ప్రెస్లో ఇలా చేయడం కోసం మాత్రమే చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇచ్చినా అది ఉగ్రవాదులకు వెళ్తుంది. మనం వీ కెన్ సీ వాళ్ళ దేశంలో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెబుతున్నారు. ఒకసారి ఆ రెండు మీరు విజువల్స్ని అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏమో ఇండియా ఆటగాళ్ళని, ఇండియాని కించపరుస్తూ వాళ్ళ ఆటగాళ్ళు చేస్తున్నటువంటి ఆ సిగ్నల్స్ మనం చూస్తున్నాం కదా. 6-0 అని, లేదంటేనేమో గన్ లాగా బ్యాట్ గాల్లో చూపించి కాల్చడం లాంటివి. దే టాంటెడ్ ఇండియా. బట్ ఇప్పుడు ఏమైంది? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అభిమానులే జై హింద్ జై హింద్ జై హింద్ అంటుంటే ముఖం ఎక్కడ పెట్టుకోగలుగుతారు? కనపడితే చెప్పులు విసిరేలా ఉన్నారు. అదిగో అక్కడ అభిమానుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కనపడితే చెప్పులతో కొట్టేలా ఉన్నారు అక్కడ అభిమానులు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. దే షుడ్ నో క్యారెక్టర్, దే షుడ్ ఇంప్రూవ్ దే క్యారెక్టర్. వాళ్ళ దేశమైనా సరే, వాళ్ళ ఆటగాళ్ళు అయినా సరే. మనం చూస్తున్నాం. పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం. వేర్ ఈజ్ ఇండియా నౌ? వేర్ ఈజ్ పాకిస్తాన్ అండ్ వేర్ ఈజ్ ఇండియా? ఒక్కసారి మనం చూడొచ్చు. ఇండియాలో చూడండి, వాళ్ళ అభిమానులు అక్కడ జై హింద్ జై హింద్ అంటుంటే పాకిస్తాన్ అభిమానులు, ఇండియాలో మన ఆటగాళ్ళకి దక్కుతున్నటువంటి స్వాగతం చూడండి. దిస్ ఈజ్ ద రెస్పెక్ట్. మన ఆటగాళ్ళు పొందుతున్నటువంటి గౌరవం చూడండి. అక్కడ పాకిస్తాన్ ఆటగాళ్ళు పొందుతున్నటువంటి అలా ఒక రకమైన బ్లేమ్ చూడండి ఎలా ఉందో. మన వాళ్ళకి ఎలా స్వాగతం పలుకుతున్నారో చూడండి. హోల్ హార్టెడ్లీ జాతీయ జెండాలు పట్టుకొని పూలమాలలు వేసి పూల మీద నడిపిస్తున్నారు మన వాళ్ళని. ఏ కప్పు మాత్రం సరితూగలుగుతుంది అభిమానానికి? మోసిన్ నఖ్వీ కప్పు తీసుకెళ్తే మనకేమైనా నష్టమా? ఆర్ వి ద లూజర్స్? దే ఆర్ ద లూజర్స్. They are failure team. They are failure country. పాకిస్తాన్తో పోల్చుకుంటే we are in the best in everything. We are the best. We are in best shape in everything. Development. Of course, అతి త్వరలో అగ్రదేశాల సరసన మనం నించున్నాం ఆల్రెడీ. డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా మనం రూపుదిద్దుకుంటున్నాం. ప్రపంచ దేశాల నష్టాల్లో ఉంటే మనం ఆదుకునే పరిస్థితి వచ్చింది. కానీ పాకిస్తాన్ ఎక్కడుంది? అమెరికా మోచేతి నీళ్లు తాగుతూ, వాళ్ళు విధిల్చిన 4 మెతుకులు తింటూ, మళ్ళీ దాంతో ఇండియా మీద యుద్ధాలకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఒక్కసారి పరిస్థితిని మీరు చూడండి. అక్కడి ఆటగాళ్ళు కూడా మన ఆటగాళ్ళని చాలా గొప్పగా పొగుడుతున్నారు. వాళ్ళ మాజీ ఆటగాళ్ళు మనల్ని పొగుడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు. అక్కడి ప్రజలు జై హింద్ నినాదాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి పిఓకేలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇండియాలో జాయిన్ అవుతామంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం భారతదేశం మీద అణుబాంబులు వేస్తారంట. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలు మేము ఇండియాకి వెళ్ళిపోతామని గొడవ చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇండియాలో అహింస అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ పాకిస్తాన్ భజన చేస్తున్న దుర్మార్గులు ఇప్పటికైనా మేల్కోవాలి. ఇవి చూసి నేర్చుకోవాలి, రియలైజ్ అవ్వాలి. మీరు ఆల్రెడీ ఒక చాలా గొప్ప దేశంలో ఉన్నారు, మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నారు, మీకు అన్ని రైట్స్ ఉన్నాయి, మీకు ఇక్కడ కరువు కాటకాలు లేవు. ఇంత సుఖాన్ని అనుభవిస్తూ శత్రు దేశాల కోసం పనిచేయడం, ఆలోచించడం ఆపేయండి. వాళ్ళ పట్ల సానుభూతి చూపించడం ఆపేయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న పిల్లలు, సరే పెద్దవాళ్ళు అంటే ఓకే, చిన్న పిల్లలు కూడా ఇండియా అభిమానులే. అక్కడ చిన్నప్పటి నుంచే మొదలవుతుంది కదా ఎమోషన్. మన ఇండియన్స్ని కదిలించండి. చిన్న పిల్లలు కూడా రక్తంలో ఉంది మనకి పేట్రియాటిజం అండ్ క్రికెట్ రెండు కూడా. వాళ్ళ పిల్లల్లో ఏముందో చూస్తారా? వాట్ దేర్ కిడ్స్ ఆర్ సేయింగ్ మీరు చూడాలనుకుంటున్నారా? జస్ట్ టేక్ ఎ లుక్.
क्या लगता है आपको कौन जीतेगा, इंडिया या पाकिस्तान? मुझे लगता है कि इंडिया जीतेगा। इंडिया जीत जाएगा। ऑफ कोर्स इंडिया भाई बहुत स्ट्रॉन्ग टीम है, बहुत स्ट्रॉन्ग टीम है। पाकिस्तान क्या पता हार जाए, क्योंकि पाकिस्तान को खेलना नहीं आता। आगे कहेंगे पाकिस्तान जीतेगा, इंडिया जीतेगा? इंडिया जीतेगा। इंडिया जीतेगा। ऑब्वियसली यार इंडिया ही जीतेगा, और कौन जीतेगा? Asking Pakistani kids. చూస్తున్నాం కదా, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ పాకిస్తాన్ క్రికెట్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్కి ఫ్యూచర్ లేదు, పాకిస్తాన్ క్రికెట్కి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో హోప్, దెర్ ఈజ్ నో హోప్ ఆన్ దేర్ క్యారెక్టర్, దెర్ ఈజ్ నో హోప్ ఆన్ దేర్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. చిన్న చిన్న పిల్లలు కదా, దే ఆర్ ద ఫ్యూచర్ కదా. దే డోంట్ బిలీవ్ దేర్ స్పోర్ట్స్మెన్షిప్, దే డోంట్ బిలీవ్ దేర్ క్రికెటర్స్ స్పిరిట్, దే డోంట్ బిలీవ్ దేర్ గవర్నమెంట్స్. చిన్నపిల్లల్లో పాకిస్తాన్ పట్ల ఇష్టం లేదు, ముఖ్యంగా యువకుల్లో, చదువుకున్నటువంటి యువకులు దే ఆర్ హేటింగ్ దేర్ కంట్రీ బికాజ్ వాళ్ళ నాయకులు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భవిష్యత్తుని, ఈ పిల్లల భవిష్యత్తును ఫెయిల్ చేస్తుంది ఎవరు? వాళ్ళ నాయకులు. దుర్మార్గమైన వాళ్ళ ఆర్మీ అనడి కంటే వాళ్ళ ఉగ్రవాదుల గ్రూప్స్, దే ఆర్ ఫెయిలింగ్ దేర్ కంట్రీ. There is no hope on their future. There is no hope on their sportsmen. There is no hope on their politicians. There is no hope on their army, defense. There is no hope on anything. And there is no hope on their future at least. Overall ga వాళ్ళకి నమ్మకం లేదు, మా భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం లేదు. చెడ్డ పేరు, ప్రపంచం అంతా చెడ్డ పేరు. సంకరెత్తుకొని తిరిగి అమెరికా కూడా పాకిస్తాన్కి వీసాలు ఇవ్వాలంటే ఎన్ని కొర్రీలు పెడుతుందో తెలుసు కదా, ఎంత కష్టమో. ఇతర దేశాల్లో సైతం అదే పరిస్థితి ఉంది. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్లో భారతదేశం పట్ల జై హింద్ నినాదాలు వినపడడం కానీ, భారతదేశం పట్ల అమితమైన ప్రేమ కనపడడం కానీ, పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల కానీ, పాకిస్తాన్ నాయకుల పట్ల, వాళ్ళ ఆర్మీ పట్ల విపరీతమైనటువంటి ద్వేషం కనిపించడం, వ్యతిరేకత కనిపించడం మీకు దేనికి సంకేతంగా కనిపిస్తోంది? అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతుందనడానికి ఇవి సంకేతాలుగా మనం చూడలేమా? ఖచ్చితంగా చూడగలుగుతాం. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి చివరిగా నేను కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడినటువంటి మాటలను మీకు వినిపిస్తాను. ముందుగా ఒకసారి పాకిస్తాన్ అభిమానుల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మనం విందాం. అండ్ దెన్ మన కెప్టెన్, ఇండియన్ కెప్టెన్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం విందాం. क्या करूं मैं? हम लोग जो फाइनल जीतने की खुशी में थे, हार गए हम लोग, हार गए हम लोग, मैच फाइनल हार गए भाईजान. इंडिया ने हमें अंदर डाल दिया है. ये क्रिकेट थी हमारी, ये टफ बॉलिंग है आपकी, ये हारिस रऊफ तेरा 2 नंबर अग्रेशन. इंडिया के सामने तू हवा की तरह उड़ गया, हवा की तरह उड़ गया तू इंडिया के सामने. इंडिया ने बेटा तेरे साथ वो किया जो किसी के साथ कोई नहीं करता. मुझे बताओ ना, तो मुझे बताओ तोड़ दूंगा, टीवी तोड़ दूंगा. बताओ क्यों हारे हो? बताओ. मैं चुप था फाइनल तक, मैंने किसी टीम के प्लेयर को गाली नहीं दी, मैंने किसी प्लेयर के ऊपर पर्सनल. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से, हम नहीं जीत सकते. हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल पैदा होने, हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे. ये हमें टीम ने हमारी ये बता दिया. अबे कब तक हम रोएंगे यार? लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है, उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया. टीम में लेके घूम रहे हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहा है. ऐसे कौम है यार, हम कौम कहाँ जाए? ये बताओ, ये मुझे जवाब चाहिए. ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए. ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार. तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. बस यार मैं और परसों इंडिया और पाकिस्तान का फाइनल है, क्या लगता है आपको कौन जीतेगा, इंडिया या पाकिस्तान?
मुझे लगता है कि इंडिया जीत जाएगा। इंडिया जीत जाएगा। ऑफ कोर्स इंडिया भाई, बहुत स्ट्रॉन्ग टीम है, बहुत स्ट्रॉन्ग टीम है। पाकिस्तान क्या पता हार जाए, क्योंकि पाकिस्तान को खेलना नहीं आता। आगे कहेंगे पाकिस्तान जीतेगा, इंडिया जीतेगा। इंडिया जीतेगा। इंडिया जीतेगा। ऑब्वियसली यार, इंडिया ही जीतेगा। किया सर के घर पे, अभी घर जाएंगे, आराम से खाना खाएंगे और रिलैक्स करेंगे। गवर्नमेंट ने और बीसीसीआई ने अपॉर्चुनिटी दी हमको क्रिकेट खेलने की वहाँ पर, और अच्छा क्रिकेट खेले, मैच जीते और अच्छा टूर्नामेंट खेले और टूर्नामेंट जीत के आगे, इससे बड़ी बात क्या हो सकती है। अच्छा, बहुत जरूरी है। कभी कभी देखिए आपको दवा से ज्यादा दुआ का जरूरत होता है, तो लेने आ गए प्रेयर्स, और बहुत जरूरी रहता है ये सब भी लाइफ में आपके आगे जाने के लिए। और